అందరికీ నమస్కారం. ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి? ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్ళు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఏకాదశి అనే ఓ కన్య ఆవిర్భవించింది. ఆమె రాక్షసుణ్ణి అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుందట. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. నాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లు పురాణాలు చెప్తున్నాయి. అంబరీషుడు, మాదాంత వంటి పురాణ పురుషులెందరో ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రి భోజనం చేయకూడదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు, ఉద్యోగులు, శ్రామికులు, పిల్లలు, పెద్దలు తేలికపాటి అల్పాహారాన్ని, పండ్లు, పాలు తీసుకోవాలి. మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ప్రాతకాలం అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం, దైవారాధన, దీపారాధన చేసుకొని తమ తమ కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవాలి. మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అయితే పైన పేర్కొన్న వారు మాత్రం తేలికపాటి అల్పాహారాలు మితంగా తీసుకోవచ్చు. ఉదయం పూట అవకాశం ఉన్నవారు దేవాలయ సందర్శన, పూజలు, స్తోత్ర పారాయణలు చేయాలి. వీలైతే తప్పక గోపూజ చేయండి. అలాగే ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి. వీలు కాకుంటే నిద్రపోయే వరకు విష్ణు నామస్మరణ చేసుకోవడం మంచిది. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. మర్నాడు ద్వాదశి పారాయణ చేయాలి. అంటే ప్రాతకాలంలోనే నిద్రలేచి యథావిధిగా నిత్య కాలకృత్యాలు, దేవతారాధన చేసుకుని వెంటనే శుచితో చేసిన మహానైవేద్యాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించిన వెంటనే అతిథి ఉంటే వారికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి. అతిథి లేకుంటే కొంత అన్నాన్ని ఇంటి బయట కనిపించే జీవరాశులకు ఒక ముద్ద పెట్టి వచ్చి భోజనాన్ని చేయాలి. తొలి ఏకాదశి శివుడికి, అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం. ఈ ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే శివకేశవులతో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.